హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇప్పుడు మనం వచ్చేసి చిల్లకల్లు గొర్రెల మేకల మార్కెట్ లో ఉన్నామండి. ఈ మార్కెట్ వచ్చేసి ప్రతి శనివారం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లు గొర్రెల మేకల మార్కెట్. ఈ వీడియోలో వచ్చేసి మేకపోతులు అండి. మేకపోతులు కూడా సేల్స్ బాగా జరిగింది. నందిగామ మార్కెట్ లో కన్నా కూడా ఇక్కడైతే మేకపోతులు బాగా సేల్స్ జరిగింది. ఈ వారం పోతులు అయితే అయిపోయినాయి. ఇవి కూడా చాలా వరకు ఉన్నంత వరకు వీడియో తీస్తాను. ఇప్పుడు 10K మార్కెట్ మొత్తం కూడా అయిపోయిందండి ఇవాళ మట్టికి. ప్రతిసారి నేను ఇప్పుడు వరకు వీడియోలు తీసిన వాటిల్లో 11-11:30 అయినా కూడా అప్పుడు స్టార్ట్ అయ్యే బేరాలు ఇప్పుడు 9 నుంచి స్టార్ట్ అయ్యి 9కి పూర్తి అయిపోతుంది. ఇంకా అసలు మార్కెట్ ఏమీ లేదు. నాకు నందిగామ చిల్లకల్లు రెండు తీయాలి అని అంటే ఏదో ఒక మార్కెట్ మట్టికి పూర్తి డీటెయిల్స్ తెలియకోకుండా అయిపోతున్నాయి. అందుకనే తెలియలేదు. ఈ వారం లాస్ట్ వీక్ మేకపోతులు మేకల వీడియో తీసాను, అప్లోడ్ చేయలేదు. ఎందుకు అని అంటే అనుకోకుండా మిస్టేక్ జరిగిపోయింది. ఆ మేకపోతులు మేకల వీడియో డిలీట్ అయిపోయిందండి. చాలా ప్రయత్నించాను కానీ వీడియోస్ రిటర్న్ రాలేదు. క్లీన్ అయిపోయింది మొత్తం కూడా. అసలు వీడియోస్ డిలీట్ అవ్వడం వల్ల లాస్ట్ వీక్ మేకపోతులు మేకల వీడియోస్ పెట్టలేకపోయాను. ఈ వారం మట్టుకి మేకపోతులు బాగా సేల్స్ జరిగిపోయింది. ఇంకా ఉన్నాయి బేరాలు, ఇంకా జరుగుతున్నాయి కూడా. ఇప్పుడు కూడా బేరాలు జరుగుతున్నాయి. చూపిస్తా చూడండి. ఈ మేకపోతులు రెండు అడిగారు. ఎంతకు అడిగారు? ఈ రెండు ఎంతకు అడిగారు? 12,000కి అడిగారా? ఈ రెండు 12,000కి అడిగారు. ఆయన ఇవ్వలేదండి. మేపుడు పిల్లలు చాలా ఉన్నాయి మార్కెట్ లో ఈ వారం. ఎన్ని తీసుకొచ్చారు మీరు? 30 అమ్మేశారా? 10 అమ్మారు. 30 తీసుకొస్తే 10 అమ్మారంట వాళ్ళు వచ్చేసి. ఇక్కడ ఈ కట్ట వేరు. ఇవన్నీ ఉంటాయి మొత్తం కలిపి అయ్యి కలిపి ఒక 20 శాలరీలు ఉంటాయని చెప్పారు. ఇక్కడ వచ్చేసి ఒక పెద్ద మేకపోతులు కట్ట ఉందండి. పెద్ద కట్ట ఇదే అనుకుంటా. ఈ వారం మార్కెట్ లో ఉన్న పెద్ద కట్ట అయితే ఇదే. ఇంకా పెద్దగా అయితే ఏం లేవు, అన్ని కూడా కొన్ని ఉన్నాయి. ఈ కట్ట కూడా బేరం జరుగుతుంది. ఈ రెండు మేకపోతులు బాబాయ్ వాళ్ళు కొనుక్కున్నారు. జత 13,000 లెక్క కొన్నారండి. ఇవి వచ్చేసి ఇది కూడా సేల్స్ జరుగుతుంది. ఇది ఒకటి 14,000 లెక్క సేల్స్ జరిగిపోయిందండి. ఇక్కడ పెద్ద పోతులు, ఇక్కడ బేరం జరుగుతుంది. ఇది బేరం జరుగుతుంది, చూద్దాం. బాబాయ్ కాలేజీ తిరుగుతున్నాయి. ఎన్ని పోతులు వచ్చినా అమ్మినవా? అవి ఎన్ని తీసుకొచ్చినావు ఈ వారం? ఓకే, మీరేనా కొన్నది? ఏ ఊరు నుంచి వచ్చారు? వైరా నుంచి వచ్చారు. ఎన్ని కొన్నారు మొత్తం? 5. 2 బయట దిగిపోయినాయా? 7 శాలరీలు కొన్నారు. 8 ఎంత పడ్డాయి? 8 వీటి మీద మొత్తం 70,000 దాకా పడ్డాయి. మొత్తం 70,000 దాకా పడ్డాయి. నువ్వెన్ని తెచ్చినావు ఇంతకి? 30 అమ్మేసినావు. 30 పోతులు తీసుకొచ్చారంట. 30 అమ్మేశారు బాబాయ్ వచ్చేసి. యూట్యూబ్ ఛానల్లో వస్తుంది, చూసుకోండి. ఈ రెండు మేకపోతులు బాబాయ్ వాళ్ళు కొనుక్కున్నారు. జత 13,000 లెక్క కొన్నారండి. ఇవి వచ్చేసి ఇది కూడా సేల్స్ జరుగుతుంది. ఇది ఒకటి 14,000 లెక్క సేల్స్ జరిగిపోయిందండి. ఇక్కడ పెద్ద పోతులు, ఇక్కడ బేరం జరుగుతుంది. ఇది బేరం జరుగుతుంది, చూద్దాం. బాబాయ్ కాలేజీ తిరుగుతున్నాయి. ఎన్ని పోతులు వచ్చినా అమ్మినవా? అవి ఎన్ని తీసుకొచ్చినావు ఈ వారం? ఓకే, మీరేనా కొన్నది? ఏ ఊరు నుంచి వచ్చారు? వైరా నుంచి వచ్చారు. ఎన్ని కొన్నారు మొత్తం? 5. 2 బయట దిగిపోయినాయా? 7 శాలరీలు కొన్నారు. 8 ఎంత పడ్డాయి? 8 వీటి మీద మొత్తం 70,000 దాకా పడ్డాయి. మొత్తం 70,000 దాకా పడ్డాయి.
నువ్వెన్ని తెచ్చినావు ఇంతకి? 30 అమ్మేసినావు. 30 పోతులు తీసుకొచ్చారంట, 30 అమ్మేశారు బాబాయ్ వచ్చేసి. యూట్యూబ్ ఛానల్లో వస్తుంది చూసుకోండి. ఇక్కడ వచ్చేసి వీళ్ళు మేకపోతులు కొన్నారు. ఈ పెద్ద కట్ట సేల్స్ రాలేదని చెప్పాను కదా ఇందాక, ఆ కట్టలో ఏనండి కొన్నారు ఆల్రెడీ. ఎంత కొన్నారు ఏంటి, ఏ ఊరు నుంచి వచ్చారని వచ్చారు అడుగుదాం. ఈ 4 వచ్చేసి జత 17,500గా పడ్డాయండి. మొత్తం ఎన్ని కొన్నారు బాబాయ్? ఇది 2 జతలు ఆటోలో వేసినాయి. 3 జతలు 6, అవి ఒక 6, ఈ ఒక 4, 10, మొత్తం 10 శాలరీలు. ఏ ఊరు నుంచి వచ్చారు? ఖమ్మం జిల్లా చింతకాని మండలం లక్ష్మాపురం గ్రామం యాదవలం. ఖమ్మం దగ్గర ఉంటుంది. ఖమ్మం జిల్లా చింతకాని నుంచి వచ్చారంట. మొత్తం 10 కొన్నారా? మార్కెట్ ఎట్లుంది ఇవాళ? బాగున్నాయి. రేట్లు ఎక్కువ చెప్పినా కూడా రేట్ గా ఉందిగా. మాసం కాబట్టి రేట్లు ఎక్కువ చెప్పి. రేపు ఆదివారం బోనాలు ఉన్నాయా? బోనాలు ఉన్నాయి. మీ ఊర్లో బోనాలా? వస్తాం బాబాయ్ ఖచ్చితంగా. వస్తే ఖచ్చితంగా వస్తాలే. మా బాబాయ్కి మార్కెట్ అయితే రేస్ గా ఉందంట. బోనాల వల్ల రేపు ఆదివారం నిజంగానేనండి. ఇక్కడ నందిగాం పక్కన ఊర్లలో కూడా బోనాలు, గంగమ్మ జాతరలు ఉన్నాయి చాలా దగ్గర. అందుకనే చిల్లకల్లు మార్కెట్ మట్టికి బాగా రేజ్ ఉంది. అది మేకపోతులకి అయితే రేట్లు బాగా ఎక్కువగా ఉన్నాయి. ఇంకా మేకలు చూడాలి ఎలా ఉంది ఏంటి అనేది. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.